పౌలు గారు ఈ యొక్క ప్రభు బలని ఒక పనిగా తీసుకున్నాడు. ఆయన ఒక క్రమంగా తీసుకున్నాడు. అది దేవుని ఫలంగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఫలము అంటే దాన్ని ఫలించాలి. దేవుని పంట ఏమవ్వాలి? దేవుడు ఏది ఏర్పరిచినా, క్రీస్తు మనకి ఏదైతే బోధించారో ఆ క్రీస్తు బోధలో ఉన్న ఫలం మనం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బోధ ఎట్టి రీతిలోదంటే ఒక పంట వంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బోధ ఎట్టి రీతిలోదండి? యేసుక్రీస్తు బోధ దేనికి సంబంధించింది? ఒక పంటకి సంబంధించింది. ఆయన పరలోక రాజ్యం కొరకు కూడా ఏమని మాట్లాడతాడు? ఒక పొలాన్ని పోల్చి మాట్లాడతాడు. ఎందుకనంటే ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఫలంగా మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఫలం అంటే కలిసి రావడం, అంతే కదా. ఫలం అంటే మనం పొందుకునేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం 24 గంటల్లో మన దేవునితో ఉండట్లేదు ప్రియమైన వారు. అది మట్టి గుర్తుపెట్టుకోండి. ఎంత మట్టికి వాక్యం చెప్తున్నప్పుడు మన ఆలోచన అంతా దేవుని కొరకే ఆలోచించాలా, దేవుని పనిలోనే ఉండాలా అని మీరు ఆలోచన మీకు కలిగితే మనకు ఆ ఆలోచన తప్పు ప్రియమైన వారు. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉన్న మీ పనులు చేసుకోవచ్చు, మీరు డ్యూటీలు చేసుకోవచ్చు. నేను ముందుగానే చెప్తున్నాను అన్ని విషయాలు. మీరు వ్యాపారం చేసుకోవచ్చు, మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. కానీ దేవుని మీద దృష్టి మాత్రం పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పని మీద మాత్రం దృష్టి పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పిన ఆ యొక్క పంటని ఆలోచించగలగాలి. దేవుని చెప్పిన ప్రతి మాట కూడా ఒక పంటగా పోల్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు నోటంటే వచ్చిన ప్రతి మాట కూడా ఆ పంటగా పోల్చి ఆ పంట మనకి ఏమవుతుందంట? ఆ మాట వల్ల మనం ఫలిస్తామంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఫలభరితంగా జీవించాలనేది దేవుని ఆ ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రభు వల్లని ఆ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఆ సంఘంలో ఉన్న సంగతులన్నీ గమనించిన ఆయన, ఈ పని నేను దేవుని దగ్గర పొందుకున్నాను, ఈ పనిని మీకు అప్పచెప్పిన పనిని నేను క్రీస్తు దగ్గర పొందుకున్నాను, ఇది నాకు క్రీస్తు ఇచ్చిన పని, ఈ పనిని మీకు అప్పచెప్పాను, ఈ పనిని మీరు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఏం పని చేస్తున్నారు మీరు అంటే, ఈ పనిని చేయవలసిన బాధ్యత ప్రకారంగా చేయట్లేదంటే ఏ పనిది? ప్రభు బలని. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ప్రభు వల్ల ఆచరణ ఎలా చేయాలి, ప్రభు వల్ల ఆచరణ ఎలా ఉండాలి, ప్రభు వలన తీసుకోమన్నాడు కదా అని చెప్పి ప్రభు వల్ల ఏ విధంగా అయిపోయిందంటే, అదొక రొట్టె, అదొక ద్రాక్షరసం, ఏదో మనము పూజలు పునస్కారాలు చేసిన ఆ యొక్క పద్ధతిలో మనందరం కూడా ఏదో ఏమంటుంది, నైవేద్యం పెట్టినప్పుడు ఇలా దండం పెట్టుకుని ప్రసాదం పెడతారు కదా, ఆ ప్రసాదం పెట్టినప్పుడు ఇలా దండం పెట్టుకుని వాళ్ళు రకంగా దండం పెట్టుకుంటే మనం ఇలా పెట్టుకుని ఇదో స్టైల్ కదా. ఇప్పుడు మరి మేరీ మాత దేవుడు ఇలా అంటారు కదా, ఇలాగని ఇలా అనుకుని తింటారు కదా. ఇది ఒక దేవుని ప్రసాదంలాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన వారా, ఇది ప్రసాదం కాదు, పని. చెప్పలు కూడా దేవుని మైపరచండి. ఇది ప్రసాదం కాదు, పని. ఎందుకంటే ప్రియమైన వారా, దేవుడు ఏం చెప్పినా అది పని, అది పంట, అది మనకు ఆశీర్వాదం, మనకు ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఇది జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ 17వ వచనంలోకి వెళ్తే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడా వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఈ పనిని ప్రభు వాళ్ళు తీసుకుని క్రమాన్ని నేర్పించి వెళ్ళాడంట ఆయన. ఇదో క్రమం అండి. ఇది వాక్యంలో ఉన్న శక్తే ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం కనుక ఆ శక్తిని మనము పొందుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం వినాలి. ఆ పంట అది ఒక క్రమంగా చేయాలి. క్రమం లేనిదే అది ఆశీర్వాదం కాదు. క్రమం లేనిదే ఏ పని ఫలించదు. క్రమం ఉండాలి దేనికైనా సరే. ఒక ఉద్యోగమైనా క్రమం ఉంటుంది, ఒక స్కూల్ అయినా క్రమం ఉంటుంది. అవునా కదండి. అసలు టీ పెట్టే స్టైల్ ఏదండి. ఇప్పుడు ఎలా చేస్తున్నారండి? పాలేసేసి దిగనేసేసి దాంట్లో నీళ్ళేసి పందరేసేసి మూతటేసి పొంగిన తర్వాత దాన్ని ఎదురుగా వెళ్ళాలి. అది దాని విధానం అయిపోయింది ఇప్పుడు. అవునా? అసలు టీ విధానం కూడా మీరు టీవీలో చూపిస్తున్నారు తెలుసా, మీరు మర్చిపోయారేమని. టీ కాసే విధానం టీవీలో చూపించట్లేదా? ఎలాగా? నీళ్ళు వేస్తాడు, ఆ తర్వాత టీ పొడి వేస్తారు, అది మరుగుతుంది, మరిగిన తర్వాత ఇప్పుడు దాంట్లో పాలు వేస్తాడు, అది తాజ్. తాజ్ అంటే ఒక టీ కాయడానికే ఒక విధానాన్ని మర్చిపోయిన కాలంలోనూ విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తాజోడు. అవునా కదా? ఎలకొలం కాదు. అంటే ప్రభు బల్ల తీసుకునేది మనకి మరి ఆ క్రమాన్ని జ్ఞాపకం చేసే బాధ్యత సేవకుడిగా నాకును, బైబిల్ పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధాత్మ దేవుడికి లేదా? దీనికి ఒక క్రమం లేదా? టీకే క్రమం ఉన్నప్పుడు అదొక పనిగా పోల్చాడు పౌలు గారు. అదొక పని అంట. ఆ పని అప్పచెప్పాడని అన్నాడు ఆయన. ఏమని చెప్పాడైనా? మీకు అప్పచెప్పిన పని అని అన్నారు. ఏం పని? మీకు అప్పచెప్పిన పని మీరు క్రమంగా చేయట్లేదు, మీరు మేలుకి రావట్లేదు, కీడికి వస్తున్నారంట. ప్రభు వల్ల మనకు మేలు అవ్వాలి. ప్రభు ఇచ్చిన ఏ ఒక్క మాటైనా మనకి ఏమవ్వాలండి? అది
మేలు అవ్వాలి. ఎందుకంటే ప్రభు నోట పలికిన ప్రతి మాట కూడా ఆశీర్వాద వచనాలే పలికాడంట. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ప్రభు యేసు క్రీస్తు మనకి ఆశీర్వాదకరమైన పలుకులు పలకడానికే, వచనాలు పలకడానికే, ఆశీర్వాద మాటలు పలకడానికే, ఆశీర్వదింపబడడానికే మనం ఉన్నామంట. ఆశీర్వదించడానికే వచ్చాడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ మాట. అది ప్రతి మాట కూడా ఒక పని. బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ఒక పని. దాన్ని ఆచరించే బాధ్యత, భారము మన పట్ల ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు ఉండాలి. ఎందుకంటే ప్రతిది కూడా ఒక అబద్ధం ఆడకూడదని రాయబడిందంటే అది ఒక పనిగా తీసుకుని నేను అబద్ధం మానేశాను. అదొక పనిగా తీసుకున్నాను. ప్రతి మాట ఒక పని. బైబిల్లో మాట ప్రతిదీ ఏమనుకుంటుంటే ఒక మాటే కదా అని మనం ఈజీగా వదిలేస్తున్నాం. దాన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని నిర్లక్ష్యపడుతున్నాం. మాట కాదు అది, ఒక పని, ఒక వ్యవస్థ లాంటిది అది. దాన్ని మనము పెంపొందింప చేయాలి. ఒక అబద్ధం, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉన్న పురుగుని చంపాలంటే ఆ అబద్ధం ఆడకుండా మనము యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయకుండా నువ్వు అబద్ధం ఆడకుండా ఉండలేవు. ఎందుకంటే అబద్ధాలు మనలో ఏమైపోయి, ఎక్కడికి వెళ్ళావంటే ఏమంటాడని పిల్లడు, ఎక్కడికి వెళ్ళావురా అని అంటే పోనీ పక్కింట్లోకి వెళ్ళానని చెప్తాడా, పోనీ ఆడుకుంటానికి వెళ్ళానంటాడా, పోనీ కిందకి వెళ్ళానంటాడా, పైకి వెళ్ళానంటాడా, డాబా మీద ఉన్నానంటాడు, టీవీ చూస్తున్నాడు, ఏం చెప్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళలేదంటే అంతే కదా. అంటే అదేంటది? ఎక్కడికి వెళ్ళకపోవడమే అబద్ధం కదా. ఎక్కడికి వెళ్ళలేదంటమే అబద్ధం. అంటే చింతన నుంచి ఆ అబద్ధం కూడా మళ్ళీ ఎలా చేరిపోయింది? అది ఒక చీడ పురుగులో తయారైపోయింది ప్రియమైన వల్ల. అది మనిషిని ఏం చేస్తుందని పాడు చేస్తుంది. అబద్ధము అనే మాట కూడా ప్రభు ఎలా చెప్పాడు? దాన్ని మనుషుడు తిన్న వల్ల ఏమవుతుంది కానీ నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల కూడా అపవిత్రపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదొక పని. అబద్ధం కూడా ఒక పని. దాన్ని నేర్చుకోవడానికి యజ్ఞం చేయాలి. దాన్ని నేర్చుకోవడానికి యజ్ఞం చేయాలి. నువ్వు అబద్ధం ఆడకుండా ఉండడానికి ఒక యజ్ఞం చేయాలి. దానికి ఒక ప్రయత్నం చేయాలి. ఒక పంట ఫలించాలంటే, ఒక పంట మన చేతికి రావాలంటే, ఆ ఫలం మనం భుజించాలంటే దాన్ని శ్రమపడి, కష్టపడి, దాన్ని నేర్చుకుని, దాన్ని సాధించి, అంతేగాని ఆ పంట ఏది కూడా చేతికి రాదు. ఒక వర్క్ అయినా సరే, ఒక చదువైనా సరే, ఏదైనా సరే అది కష్టపడకుండా ఏది రాదు ప్రియమైన వాళ్ళు. దీనికి స్తోత్రం చెప్పండి. మీరేం చేస్తున్నారంటే ఈ ప్రభు వాళ్ళకు వచ్చి ఇష్టాసారంగా ప్రభు వాళ్ళలో పాలు పంచుకుంటారంట. అది క్రమమే కాదంట. దాని నిమిత్తము మీలో విభేదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనలో ఏమున్నాయంట? కక్షలు ఉన్నాయంటున్నాడు ఆయన. ఏమున్నాయి అక్కడ? కక్షలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఒకరినొకరు విభేదించుకుంటున్నారు. నీ పద్ధతి బాగోలేదు, నీ పద్ధతి బాగోలేదు, నువ్వు సరిగ్గా లేవు అని ఈ భిన్నమైన ఆలోచనలు కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకే ఆలోచనలో మనం ఇక్కడ ప్రవేశించట్లేదు. మీరు ఎక్కడ ఇంటికాడ ఎన్నో ఆలోచనలు ఉన్నా, నేను అందరికీ అదే చెప్తుంటాను. మీరు ఎక్కడ అబద్ధం ఆడినా సరే నా దగ్గర అబద్ధం ఆడదని చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎక్కడైనా అబద్ధం ఆడండి కానీ నా దగ్గరకు వచ్చినప్పటికి నిజం చెప్పండి. అప్పుడు మీకు మంచిది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము సిగ్గుపడి ఎక్కడో నొప్పి కొనికి దగ్గర నొప్పి వచ్చిందని చెప్తే పని అవుతుందండి? ఏది జరిగితే అదే చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది జరిగితే అదే చెప్పాలి. అలాగే చెప్పమని చెప్తాను. మీరు ఎక్కడైనా ఎలాగైనా ఉండండి, కానీ మెట్లెక్కేటప్పటికి మన హృదయాలన్నీ ఏమైపోవాలి? ఏకతాత్పర్యంలోకి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చప్పలు కొడుతూ, అందరూ పూర్ణ మనసుతో ప్రభుని ఆరాధిస్తూ, అందరూ సేవిస్తున్న దేవుడు ఒక్కడే. మనందరం పొందుకున్న ఆత్మ ఒకటే. ఆ ఆత్మలో మనందరం ఒకటే అని చెప్పే భావాలతో మనం నివసించాలి తప్ప వారి ఎచ్చు, వీరి ఎచ్చు, వారు తక్కువ, వీరు తక్కువ, వారు మనసు ఇటువంటిది, వీరి మనసు ఇటువంటిది అని ఆలోచనలు మనలో పుట్టకూడదంట. ఆ ఆలోచనలు నీకైతే వినపడతలేదు అనుకుంటున్నావేమో కానీ ప్రభు ప్రతి ఆలోచన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ప్రతి ఆలోచన ఎరిగిన ఆ యొక్క పౌలు గ్రహించి మీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరినొకరు అతుక్కుంటలేదు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మనందరం అయస్కాంతం లాగా ఉంటే ఏమతుక్కుంటాం చెప్పండి? కానీ మన అందరం ఎలా ఉండాలి? ఇనుములాగా ఉండాలి, అయస్కాంతం ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరము కూడా మనము ప్రభు ఆత్మకి అతుక్కోవాలి ప్రియమైన. ఎందుకంటే అందరూ ఆలోచనలు ఒకటిగా ఉండాలంట. ఇది ఒక పని అంట. తీసుకునే మన అందరం కూడా ఆలోచనలు మారకూడదంట. అందరం దేవుని వైపు పెట్టాలంట మనసు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆదికాండం 39:6 వచనంలోను, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. దేవునికి స్తోత్రము. ఇక్కడ చూడండి, ఆ యోసేపు చేతికి ఆ ఇల్లంతా అప్పచెప్పబడి ఉందంట. అదొక పని అండి. ఇల్లు ఏంటండి? ఒక పని అండి. ఆ పనిని యోసేపు ఎలా చేస్తున్నాడంటండి? ఆ పనిని చాలా శ్రద్ధగా చేస్తున్నాడంట, చాలా క్రమంగా చేస్తున్నాడంట. చాలా క్రమంగా దాన్ని మొదలుపెట్టాడు. అతను పంటగా భావించాడు. ఎవరో యోసేపు దాన్ని ఒక పంటగా భావించాడు. బాగా ఆలోచించండి ప్రియమైన. నేను ముందుకెళ్ళిపోతూ ఉంటాను.
దాన్ని ఒక పంటగా ఆలోచించాడు. ఆ పంట నాకు ఇచ్చాడు దేవుడు, ఈ పొలాన్ని ఇచ్చాడు, ఈ పొలాన్ని చేసే బాధ్యత నాది, ఈ పొలాన్ని సరిచేసే బాధ్యత నాది, ఈ పొలం పండించేలాగా నేను చేయగలగాలని ఆ ఇంటి మీద దృష్టి పెట్టాడంట. పోతోఫర్ చెప్పిన ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయడం మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే శ్రద్ధగా చేయడం మొదలుపెట్టాడో ఆ ఇంట్లో అన్నీ కూడా ఆశీర్వదింపబడుతున్నాయంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అన్ని విషయాల్లోనూ ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉందంట. ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండాలండి? ఎవరికైనా ఇతను పనివాడండి, ఆ యజమానుడికి ఆశీర్వాదకరంగా ఎందుకు చేయాలి చెప్పండి? బాగా ఆలోచించాలి. మనం అవతలోడు బాగుంటే చూడలేం కదా. మన ఆలోచన ఎలా ఉంటే అవతలోడు బాగుంటే మనం చూడలేం, అవతలోడు బాగుపడుతుంటే చూడలేం, అవతల ఎదిగిపోతుంటే చూడలేం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క యోసేపు అతనికి ఇచ్చిన పనిని శ్రద్ధగా చేయడం మొదలుపెట్టాడు. అతని యజమానుడు బాగుంటున్నాడా, యజమాని ఇల్లు బాగుంటుందా అది కాదు, నాకు ఇచ్చిన పనిని నేను శ్రద్ధగా చేయాలనుకున్నాడు అని చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. నాకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేస్తున్నాను, అందు నిమిత్తము పొతిఫర్ ఏం చేస్తున్నాడంటండి? తింటము పడుకోవడము, ఇంకేం పని లేదంటే అతనికి. ఎందుకు పని లేదంటే అతనికి? నమ్మకమైన దాసుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి, చెప్పలు కూడా మహిమపరచండి. నమ్మకంగా ఉండాలి మనం దేవునికి. అతను పొతోఫర్ అనుకుంటున్నారు మీరు. ఈ లోకంలో మీరు ఏ పని చేసినా సరే, ఈ లోకంలో మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా నమ్మకంగా చేయాలి. ఆ పనిని నమ్మకంగా చేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలి. అదే చెప్తున్నాను నేను. ఎక్కడ ఏ ఆశీర్వాదం ఉందో మనకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. ఇచ్చిన పనిని శ్రద్ధగా నమ్మకంగా, మనకి ఇచ్చిన పనిని ఆ పని ఇచ్చిన వారు ఆశీర్వదింపబడాలన్న ఆలోచన మనకు ఉండాలి తప్ప మనకెందుకు మన జీతం పట్టుకెళ్దాము, మనకెందుకు వాళ్ళు ఎలాగుంటే మనకెందుకని మన పని మనం చేసుకుని వస్తే చెప్తే చేద్దాము, చేయకపోతే తప్పించుకుందామని మనం జీవిస్తే కనుక మనం బాగుపడము, వారు బాగుపడరు. దీనికి స్తోత్రం చెప్పండి. వారు బాగుపడరు, మనము బాగుపడము ప్రియమైన వాళ్ళ. మనం బాగుండాలంటే మన బాగుకోరు. నేను చెప్తున్నాను ఈ విషయం, బైబిల్లో రాయబడింది, నేను ముందుగా చెప్పాను. ప్రతి మాట కూడా మనకు పంట, దాన్ని ఫలింప చేయగలిగిన వారిగా మనం ఉంటే కనుక మనం ఫలం పొందుతామని చెప్తున్నాను. దీనికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుళ్ళలో ఉన్న మాటలన్నీ కూడా అప్పగించిన పని ఏదైనా ఈ యొక్క ప్రభు బల్లైనా ఏ పనైనా సరే ప్రభు అప్పగించాడు అనేది మనం చూడాలి తప్ప, అప్పగించిన పనిని మనం ఏ విధంగా చేస్తున్నాం అనేదే చూడాలి తప్ప, అంతేగాని ఈ అప్పగించిన పని వల్ల వారేదో సుఖపడిపోతున్నారు, వారేదో బాగుపడిపోతున్నారు, వారేదో ఆనందంగా ఉంటున్నారు, మనం చేస్తే వారు ఆనందంగా ఉన్నటువంటి, మనం చేస్తే వారు బాగుపడబడేంటి, మన కష్టంతో వారు సుఖపడతామేంటి అన్న భావం ఉంటే కనుక మనం పొందవలసిన ఫలము మనము పొందలేము. మనకిచ్చిన పని మన పంట. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకిచ్చిన పని పంట, దాన్ని సేద చేసుకోవాల్సిన బాధ్యత, చేయవలసిన బాధ్యత, భారం మన మీద ఉంది. అప్పుడు మనం ఫలం తినగలుగుతుంది. దీనికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క ఇచ్చిన పనిని పొతోఫర్ బాగుపడుతున్నాడా, పొతోఫర్ తినేసి పడుకుంటున్నాడు. నేను కష్టపడుతుంటే నాకు ఇచ్చిన పనిని క్రమంగా చేస్తుంటే పొతోఫర్ తినేసి పడుకున్నాడు, నేనైతే కష్టపడాలి అని అనుకోలేదు యోసేపు. నాకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేయాలనుకున్నాడు, క్రమంగా చేయాలనుకున్నాడు. ఆ ఊర్లోనే రాజే కూర్చున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అది పంట. ఆ పంట ఫలం చూశాడు. ఆ ఐగుప్తు దేశంలోనే రాజు అయిపోయాడు. అవలేదా? అతను స్వార్థం ఉంటే అవునా? నా వల్లే దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు, నా వల్లే ఇది బాగుంది, నా వల్లే నేను వచ్చిన తర్వాతే పొత్తుపరు ఇల్లు బాగుంది, నేను వచ్చిన తర్వాతే పొత్తుపరు శుభ్రంగా ఉన్నాడు అనుకుని గర్వించుంటే, తన మనసులో భిన్నాభిప్రాయం వచ్చి ఇక్కడ వచ్చింది కదండి, ఎక్కడ సంఘంలో వచ్చింది. ఏ సంఘంలో వచ్చింది? అక్కడ కొరింథీలో చెప్తున్నాడు కదా, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మీ మధ్య. భిన్నాభిప్రాయం వల్ల మీరు ఫలం పొందరు. మీకు ఇచ్చిన పని అనుకుంటున్నారు మీరు, ఆ పని పంట. ఆ పంటని మీరు సేద చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫలం పొందే బాధ్యత మీదే. ఫలం మనం పొందాలి. అతను ఆ పనిని శ్రద్ధగా చేయగలిగాడు, ఫలం పొందాడు. ఏ ఊర్లో అయితే శ్రద్ధగా చేశాడో అదే ఊర్లో రాజు అయ్యాడు. దీనికి స్తోత్రం చెప్పండి. అది పంటగా భావించాడు. ఎవరైనా యోసేపు పంటగా భావించాడు. ఆ పంటను మనం ఏం చేయాలి? ఆ పంటను ఫలింపచేసే ఆ బాధ్యతలో ఉన్నాడు యోసేపు. తన జీవితం నుండి ఫలించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంచేత మన పని వల్ల ఇతరులు బాగుపడిపోతున్నారు గర్వం కానీ, అందులో స్వార్థం కానీ, అసూయ కానీ వచ్చుంటే కనుక యోసేపు ఏమవుతాడండి? ఫలించడు. అందుకు దేవుడిచ్చిన ప్రతి మాట కూడా మనకు పంట. ఆ పంటను మనము దాన్ని శ్రద్ధగా చేయగలిగితే నువ్వు ఫలం పొందగలుగుతావు. దీనికి స్తోత్రం చెప్పండి. ఓకే, మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చి సంపూర్ణాత్మ నిత్యము గల వారునైనా నిలుకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రము. ఎఫ్రాకి దేవుడు పనిచ్చాడంటండి. ఏం పనిచ్చాడు? దేవుడు ఏం పనిచ్చాడండి? ఎఫ్రాకి ప్రార్థన పనిచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆయన ప్రార్థన షెడ్యూల్తో ఎడతెగక ప్రార్థించేవాడంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఇచ్చిన పని, తనకు అప్పగిచ్చిన పని అది పంటగా భావించాడు ఎవరండి? ఎపఫ్రా. అది పంటను ఏం చేయాలి? మనము జాగ్రత్తగా దాన్ని ఫలింప చేసేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఆ పంట ఫలింప చేసేలాగున ఆయన ఏం చేశాడంట? ఎడతెగక ఆ సాహసంతో ఉన్నాడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆ యొక్క సంఘం అనే సాహసంలో చేరాడంట. సంఘాన్ని కట్టాలనుకున్నాడంట. ఈ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది అని అనుకున్నాడంట. 2 సంఘాలు కట్టాడంట. చెప్పలు కూడా మేంపరచండి. ఆయన సంఘాలు కట్టడం ప్రారంభించాడంట. అంటే దేవుడు నాకు ప్రార్థన చేయమన్నాడు కదా, బెరకపేట నుంచి మనం కూడా 24 గంటల్లో గంట కదా ప్రార్థన చేయమన్నారు అని అనుకుంటున్నాం. కానీ అదొక పని. దేవునితో గంట అనేది ఒక పని. అది మనకు అప్పచెప్పిన పని. దాన్ని ఒక పంటగా భావించి దాన్ని మీరు చేయగలిగితే, ఎడతెగక చేయగలిగితే దాని ఫలం మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఎపఫ్రాకి ఇచ్చింది ఏంటంట? దేవుడు ప్రార్థన అంట. అది ఆయన పౌలు గారు ఆయన కోసం చెప్తున్నాడు. మీ అందరి కోసం ప్రార్థన చేసి ఆయన ఏం చేస్తున్నాడంట? ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడంట, మానక ప్రార్థిస్తున్నాడంట, విసుకక ప్రార్థిస్తున్నాడంట, సంఘాలు కట్టుకుంటూ పోతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దాసుడుగా దేవునిచ్చిన పని, దేవుని దాసుడిగా సంఘం కట్టడం మొదలుపెట్టాడంట. ఆయన సంఘం పట్ల ఆయనకున్న బాధ్యత చూడండి. సంఘాన్ని కట్టబడడానికి సంఘం కొరకు ఎంత ప్రయాసపడి ప్రార్థిస్తున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు ఆయన కోసం చాలా చోట్ల పలికాడండి. అన్ని వచ్చినాళ్ళు మీకు చూపించలేను. కానీ ఆయన కోసం నా దాసుడు, నా ప్రియమైన వాడు, నా తోటి ఖైదీ. ఈ యొక్క ఎపఫ్రా నా తోటి ఖైదీ అంటే నేను చేసే బందీలోను, నేనున్న దేవుని బందీలోను బందీ అయిపోయి ఉన్నవాడు అంటే గొప్ప కీర్తిని ఎపఫ్రాకు దేవుడు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మనకి ఈ భూమి మీద ఒక కీర్తి ఉండాలి, మంచి పేరు ఉండాలి, మంచి ఉన్నతమైన స్థితి ఉండాలి. ఆ ఎపఫ్రా కోసము ఏ సంఘాలైనా చెప్పుకోవడానికి ఎపఫ్రా చేసిన ప్రార్థనలు బట్టి సంఘాలు కట్టబడ్డాయని ఆ యొక్క సాక్ష్యాన్ని పౌలు గారు చెప్పడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మంచి కీర్తి. ఎపఫ్రా ఎలా ఉంటాడో కొంతమంది తెలియపోయినా కానీ ఎపఫ్రా ప్రార్థన వల్ల అనేకమైన సంఘాలు కట్టబడ్డాయని అక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తుంటే ఆ మనిషి గొప్పతనము ఎంత బయటకు వచ్చిందో ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాల్ పోస్టులు ఎక్కర్లొద్దు, ఫ్లెక్సీలు కట్టక్కర్లొద్దు, ఫోటోలు అంటించక్కర్లొద్దు. కానీ ఆయన కీర్తి, యెహోషువ కీర్తి ఎక్కడికంట? దేశమంతా వ్యాపించినట్టు ఎపఫ్రా పేరు ప్రతి సంఘాల్లోనూ వ్యాపించిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన ఎపఫ్రా ప్రార్థన సింపుల్గా ఉంటుంది. ప్రార్థన అనేది అది ఒక పంటగా తీసుకున్నాడంట. ప్రార్థన చాలా అవసరం. ఇప్పటికీ కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఆ యొక్క దినకర గారు మిస్సెస్ కుమారి గారి కోసం ఆవిడ ఫోటో చూసినా, ఆవిడ పేరు వచ్చినా, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఇప్పుడు చెప్పినా నేను ఆవిడ మంచి ప్రార్థనా పరురాలు అనిప్పటికీ కూడా సాక్ష్యం ఇవ్వగలుగుతాను నేను. దీనికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వల్ల ఆ ప్రార్థన అట్టిది. ఆ ప్రార్థన మనుషుల్ని కదిలింప చేయాలి. ఆ ప్రార్థన ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆ యొక్క ప్రార్థన గొప్పదే. అది మనిషి యొక్క ఆ యొక్క కీర్తిని పెంచేది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నీకు అది పని. ఆ పనిని ఎప్పుడైతే నువ్వు చేసావో, నీకు అప్పగించిన దాన్ని నువ్వు శ్రద్ధగా చేసావో, నీ కీర్తికి ఎక్కడికో వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పేరు నువ్వు సంపాదించుకుంటావంటే రాదు. మన డొప్పు మనం కొట్టుకుంటే పని అవదు. మన పేరు మనం సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా పని అవదు. మన పేరుని సంపాదించి పెట్టేది దేవుని ఒక వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఒక వాక్యం మన పేరుని పెంచగలుగుతుంది. దేవుని మాట పని. గుర్తుపెట్టుకోండి. దేవుని మాట ఏంటంట? పని. ఎపఫ్రా ఆ యొక్క ప్రార్థన దాన్ని ఏం చేశాడంట? ఫలింపు చేశాడు. ఎడతెగగా ఎపఫ్రా ఏం చేశాడు? ఎడతెగగా ప్రార్థించడం వల్ల సంఘం కట్టబడింది. ఎపఫ్రా పేరు మారుమోగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పంటగా తీసుకోవాలి. ఈ యొక్క ప్రభు రొట్టె తీసుకుంటున్నా, ఆ దేవుడు అప్పచెప్పిన ఆ క్రీస్తు చెప్పిన పనిని ఎడతెగక ఇంటింట రొట్టు. ఇంటింట ఎలా కలుతామండి? నీళ్ళు గొప్ప, నాయిలు మీ ఇల్లు బాగోదు, ఇలా వాళ్ళ ఇంటికి నేను రాను, అక్కడ చుట్టుపక్కల అంటే నాకు ఇష్టం ఉండదు, ఆ ఏరియా అంటే నాకు పడదు, నాకు అది ఇష్టం ఉండదు, నేను వాళ్ళతో రాను అని అనట్లేదు. వీళ్ళకి అప్పచెప్పిన పని ఏంటి? ఇది శ్రద్ధగా ఆచరించాలి. చెప్పలు కూడా దీని మేము పరచండి. ఈ ప్రభు రొట్టు ద్రాక్షరసం ఒక పని, అదొక పంట. దీని ఆశీర్వాదం చూడాలంటే శ్రద్ధగా దీన్ని క్రమంగా జరిగించాలి. క్రమంగా జరిగించాలంటే మన ఆత్మ, మన శరీరము మనం దేవునితో
కలిసి ఉండాలి. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుని యొక్క బిడ్డలతో కలిసి ఉండాలి. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన బిడ్డలతో కలిసి ఉండాలి. దేవుని సంఘంతో కలిసి ఉండాలి. దేవుని సంఘంగా ఏర్పరచబడిన మనందరం కూడా సంఘంలో బాప్తిసాలు పొందిన మన సంఘంలో అందరితో కలిసి ఉండాలి. అదే ఏకతాత్పర్యము, అదే క్రమము, అదే పంట. ఆ పంటను నువ్వు బాగు చేసుకోగలిగితే, సంఘంలో అందరితో నువ్వు ఉండడానికి నీ మనసును అనుకూలపరచుకోగలిగితే, అదే పంటను తయారు చేసినట్టు, అదే పంటను నువ్వు ఫలింపచేసినట్టు నువ్వు ఫలం ఖచ్చితంగా భుజింతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫలం ఖచ్చితంగా భుజింతావు. నువ్వు సంఘాన్ని సంపాదించుకోగలగాలి. సంఘంలో ఉన్న ప్రతి హృదయాన్ని నువ్వు ఏం చేయాలి? ఆకర్షించుకోగలగాలి. అందుకని చెప్తుంటాను, మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఎవరి పని మీద వెళ్ళిపోవద్దు. ఒకరినొకరు పలకరించుకోండి. వారికి ఉన్న ప్రాబ్లం ఏంటో, వీరికున్న ప్రాబ్లం ఏంటో అని తెలుసుకోమంటాను. లేదా ఏ గుంపుగా ఆ గుంపు కాదు, అంతా గుంపు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదో పంట. మీకు అర్థం లేదా? ఇదో పంట. ఎందుకు చెప్తానంటే ప్రియమైన వాళ్ళరా, ఈ పంటను మనము జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమం లేకపోతే నువ్వు ఆశీర్వదింపబడము. ఎందుకంటే అందరినీ కూడా మనం సమానంగా చూడాలి. అందరూ కూడా నా సహోదరులు, నా సహోదరులుగా నువ్వు భావించినప్పుడే మాట వినటం శ్రేష్టమనే భావంతో బతుకుతున్నాను నేను. మీరు నా మాట వినాలి. నా మాట వినాలంటే గర్వంతో కాదు, దేవుని మాట, దేవుని శక్తిని పొందుకుంటారని, దేవుని బలం పొందుకుంటారని. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. నా దగ్గరకు ఒక ఆవిడొచ్చి మేము సంఘం కట్టుకుంటున్నాం సార్, మీకు ఇంతకు ముందు వచ్చాను సార్, మీరు లేరు, మీ సంఘం కాళ్ళని ఫోటోలు చూపించానండి. ఫోటోలు గిటోలు చూపించొద్దు, వెళ్ళిపోండి అని ఆవిడ ముఖం చూడలేదు. అలా కాదు, నా మాట వినండి అన్న. సరే చెప్పండి అన్న తర్వాత ఆవిడ చెప్తుంది, కనీసం చేపల కన్నా ఇవ్వండి, కనీసం అదే బరకాల కన్నా ఇవ్వండి అని అన్నది. బరకాలో అవసరం వచ్చినాయా మీకు అని అడిగాను. అవును వచ్చినాయి అన్నారు. మరి బరకాల అవసరం వచ్చినప్పుడు కూర్చుంటానికి జనం ఉన్నారా అని అడిగాను. ఎందుకు లేరండి నన్ను, వాళ్ళే ఇస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అని చెప్పాను. చెప్పులు కొడుతుంది మేము పడుతుంది. నువ్వు వాళ్ళ కోసం ప్రయాసపడు, వాళ్ళ కోసం నువ్వు తిప్పలపడు. వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకో, వారు నిలబడాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో, వారు కారులో తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకో, వారు బళ్ళ మీద తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకో, వారు ఉన్నతమైన స్థితిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకో, వారు సొంత గుడారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకో. గోడ కొట్టినట్టు నీ కాలు దగ్గర అపోస్తలుల పాదాల దగ్గరకు వచ్చి పడ్డంటే డబ్బులు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పంట మీరు అందరూ నేను నిలబెట్టుకోకుండానే మీరు ఎలా పడతాలని అంటే ప్రతిదీ నేను పట్టించుకుంటాను. ప్రతిదీ ఒక క్రమంగా సంఘాన్ని చూడగానే, సంఘ బిడ్డలను చూడగానే అందరూ కూడా ఆశ్చర్యపోవాలి, ఇది క్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్న బిడ్డలని తెలియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన గౌరవం పెరగాలన్నా, సంఘం యొక్క వెలుగు బయటికి రావాలన్నా మీరందరూ క్రమంగా ఉండాలని నా ఆశ. మీరందరూ ఒక మాట మీద ఉండాలని, ఒక విశ్వాసంతో ఉండాలని, ఒక ధైర్యంతో ఉండాలని. ఏమవుదని ఎందుకు చెప్తుంటానంటే మీ ధైర్యమే మనకి రక్షణ కలిగింది. ఆ రక్షణ అనేక మందికి చాటి చెప్తుంది. అనేక మందికి చాటి చెప్పిందంటే సంఘం వెలుగులోకి వస్తుంది. సంఘం వెలుగులోకి వచ్చిందంటే క్రీస్తు వెలుగు మన పేటలో వికసిస్తుంది, ప్రకాశింపచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది పంట. ఈ పంట కోసం నేను ప్రయాసపడతానే ఉన్నాను. అది నాకు ప్రయాసగా లేదు, అందరికీ పని ఉంది ఇక్కడ. ఇది పంటగా భావింటే అందరికీ ఆశీర్వాదం ఉంది ఇక్కడ. చెప్పలు కూడా దయపరచండి. ఇచ్చిన పని అది ప్రార్థనే కావచ్చు, ఒక సాహసమే కావచ్చు, ఒక ప్రేమే కావచ్చు. ప్రేమ కూడా పనే. ప్రేమను సంపాదించుకోవడం చాలా కష్టమండి. ప్రేమను నిలుపుకోవడం కూడా అంతే కష్టం. ప్రేమ సంపాదించుకోవడం అంత కష్టమో, ప్రేమను నిలుపుకోవడం కూడా అంత కష్టం. సంఘం అంటే ఇష్టం. సంఘం అంటే ఏది? పేరు ఇష్టం మనకి. మాకు సంఘం అంటే మనుషులు ఇష్టం ఉండాలి. సంఘంలో చప్పలు కూడా మేంపరచండి. మనుషులు ఇష్టం ఉండాలి. సంఘంలో ఎవరు వచ్చినా, కొత్త వారు వచ్చినా, పాత వారు వచ్చినా, ఎలా ఉన్నా వారు ఎటువంటి వారైనా నేను ప్రేమించే హృదయాన్ని బట్టి వారు మారతారు. ప్రేమైన వాళ్ళరా, నేనెంత ప్రేమిస్తున్నాను, నువ్వు అంతకంటే ఎక్కువ ప్రేమిస్తా. నీ పక్క వారిని నువ్వు ప్రేమించగలిగితే నీ పక్కన కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చప్పలు కూడా దీన్ని మేంపరచండి. ఎందుకంటే ఇది ఒక పని. ప్రేమించేది ఒక పని, వారిని అర్థం చేసుకోవడం ఒక పని. వారి పిల్లలు అల్లరి చేసినా అర్థం చేసుకోవాలి. వాళ్ళ పిల్లలు గమ్మును మనల్ని తొక్కేసినా, గమ్మును మనల్ని తన్నేసినా, గమ్మును మనల్ని కక్కేసినా అర్థం చేసుకోగలరు తప్ప రేపొద్దున మన పిల్లలు అవుతారేమో అనే ఆలోచన మనలో కలగాలి. అదే ఏకతాత్పర్యము, అదే దేవుడిచ్చిన పని. ఆ ప్రేమతో నువ్వు కానీ సంఘంలో ఉండగలిగితే ప్రభు వాళ్ళు తీసుకుని అర్హత, యోగ్యత మనకు ఉందంట. ఇది ఒక పంట. ఈ పంట నీలో ఫలించిందంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. ప్రియమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ ప్రభు వల్ల తీసుకున్న మన అందరం కూడా పక్క వారిని ప్రేమించాలంట. అందుకని ఎవరింట్లో ప్రార్థన పెట్టినా వాళ్ళందరూ కలిసి వెళ్ళేవారు. ఇంటింట రొట్టె విరచగలంటే ఆ ఇల్లు ఈ ఇల్లు అని తేడా లేదు. మీ ఇంటికి రా, ప్రార్థన చేసుకుందాం, రొట్టె విరుద్దాం. మా ఇంటికి రా,
ప్రార్థన చేసుకుందాం. ఇల్లుండే వారింటికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, రొట్టె విరుద్దాం. అందరూ కలిసికట్టుగా ఉండాలంట. ఏకతాత్పర్యంతో ఏక మనసు గలవారే రొట్టె తీసుకోవాలంట. చప్పట్లు కూడా మహింపరచండి. ఇది ఒక పని. మనసుని ఏకతాట్లో తీసుకురావడం ఒక పని, అందరినీ ప్రేమించడం ఒక పని, అందరినీ కూడా ఒకేలాగా చూడడం ఒక పని, అందరి హృదయాలు అర్థం చేసుకోవడం ఒక పని. అది పని కాకుండా తీసేయడం లేదు. దానికోసం ఎంతో ఆలోచించాలి. ఒకరి కోసం మనం బాగా బహుగా ఆలోచించకపోతే వారిని ప్రేమించలేదు. ఎందుకంటే కొన్ని మాటలు మనకు ఇష్టం ఉండదు, వాళ్ళ ప్రవర్తన కొంత ఇష్టం ఉండదు, వాళ్ళ నడవడికలు కొంత ఇష్టం ఉండదు. కానీ వారి నడవడికల్లో ఉన్న అమాయకత్వము, వారి మాటల్లో ఉన్న అవివేకము, వారి చేతల్లో ఉన్న ఆ యొక్క చేతకానితనము, ఇవన్నిటినీ కూడా నువ్వు గ్రహించగలిగితే వారిని ఖచ్చితంగా నువ్వు ప్రేమించగలుగుతావు. చప్పుడు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. ఏక మనసు కలిగి నీ పక్కన కూర్చున్న వాళ్ళని ప్రేమించగలగాలి. నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఒక రోజు రాకపోతే నన్ను అడగాలి, ఎందుకు రాలేదండి, వచ్చిన తర్వాత వారిని అడగాలి, ఎందుకు రాలేదో, ఎందుకైనా మంచిదని ప్రార్థన చేయగలిగే మనసు మనకు ఉండాలి. అప్పుడే దీన్ని తీసుకునే అర్హత నీకు ఉంది. చప్పట్లు కూడా మహిమపరచండి. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకునే అర్హత, యోగ్యత, ఈ పంటను నువ్వు భుజించే అర్హత నీకు వచ్చిందంటే నీ యొక్క ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఈ భూమి మీద నువ్వు చూడగలుగుతావు. నీ పక్కవారు ఎందుకు రాలేదో కనుక్కోగలగాలి. నీ పక్కవారు రాకపోతే ఆ రోజు నువ్వు వారి కోసము ప్రార్థన చేయగలగాలి. ఏమో ఏ కారణం చేత రాలేదేమో, ప్రభువా వారిని దీవించండి, వారికి ఏ కీడు రానకుండా రక్షించండి అని ప్రార్థన చేయగలగాలి. వారికి మళ్ళీ వచ్చిన తర్వాత కనుక్కొని మనము చాలా మంచిది, ఫోన్లే ఫాస్ట్ గారు నాకు తెలిసిపోద్ది. మ్యాక్సిమం కొంతమంది అంటే ఒక 5-10 మంది నాకు తెలియదేమో, కానీ మిగతా వాళ్ళు ఎవరు మానేసినా నాకు తెలిసిపోద్ది ఎందుకు రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, అది కూడా వద్దు. 5-10 మంది కూడా అలా ఉండొద్దు. మీరు రాని పక్షాన నాతో రాత్రి ప్రార్థన చేయించుకోండి, రాని పక్షాన నాకు ముందుగానే తెలియపరచండి. ప్రభు ఆశీర్వాదాలు పొందుతాం. నీ పక్కన వారి కోసం మనం ప్రార్థిద్దాం. మనందరము ఒక్క మనిషిగా ఉన్నప్పుడే ఈ యొక్క రొట్టె తీసుకునే అర్హత ఉందంట. అందుకనే పౌలు గారు ఆ మాట మాట్లాడి మీకు చెప్పిన పని ఏంటంటే ఇది క్రమంగా తీసుకోవాలి, సాహసంలో ప్రేమగా ఉండాలి, ఎడతెగక మనందరి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే మనము ప్రభు వల్ల పాలుభగస్తులమై ఉందాం. ప్రతి ఒక్కరూ పక్కవారి కోసము, ఎదురువారి కోసము, వెనకాల ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థించే వారిగా మనం ఉంటామని, సంఘమంతటి కొరకు నేను ప్రార్థించే వారిగా ఉంటానని ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించి